దీనికి మధ్యాహ్నం 2 గంటల నుండే వచ్చి దూరం నుండి అయినా వచ్చి శ్రమ కోర్చి ఈ పువ్వులు ఈ అలంకరణ ఇవన్నీ చేస్తున్నామండి. నాకెంతో సంతోషంగా ఉంది. భగవంతుని కార్యము ఈ విధంగా చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా కూడా ఉంది. నాతో పాటు తెలిసిన వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నాము. మాకు తోచిన విధంగా సేవ చేయాలని అనుకుంటూ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం వస్తున్నామండి. మాకు కోటి దీపోత్సవం 3 సంవత్సరాలు బట్టి వస్తున్నాం. ఈ ప్రోగ్రామ్కి చాలా బాగా చేస్తారు. అసలు మేము 2 గంటల కాడి నుంచి ఇక్కడ పూలు డెకరేషన్ చేసుకుంటూ కూర్చున్నాం. బాగా జరుగుతుందండి. అసలు చాలా కృతజ్ఞతల నరేంద్ర చౌదరి దంపతులకి చాలా రుణపడి ఉన్నాం. మేమైతే రోజు టీవీలో చూస్తూ ఉంటాం. ఇంత గ్రాండ్గా చేస్తున్నారంటే మేము చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు టీవీలో చూసి. ఇక్కడ దగ్గర నుంచి చూస్తుంటే ఈరోజు మా పాస్టర్ దగ్గర నుంచి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అసలు మా కోటి దీపోత్సవంలో ఒక్క దీపం వెలిగించినా చాలు అనుకొని మేము ఈరోజు వచ్చామన్నమాట. చాలా కృతజ్ఞతలండి. భక్తి టీవీ వారికి మేము రుణపడి ఉంటాం ఎప్పటికీ. మేము ప్రతిరోజు వస్తాము ఇక్కడికి. ఈ భక్తి కోటి ఉత్సవంకి నేను 4 ఇయర్స్ బట్టి వస్తున్నాను. నేను 2 o'clock వస్తాను ఇక్కడికి. వచ్చి ఈ డెకరేషన్ మేము చారీ చేత చేయించుకుంటాము. చారీ ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు. మేము అప్పటి నుంచి ఏం చెయ్యాలి అనేది మేము ఇక్కడ ప్లాన్ చేసుకొని ఈ డెకరేషన్ దగ్గర కూర్చుంటాం అనమాట. మేము 2 నుంచి తయారు చేస్తే 6 దాకా మాకు ఇక్కడ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువ పెద్ద డిజైన్ కానీ ఇస్తే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. మామూలుగా ఇస్తే కొంచెం తొందరగానే అవుతుంది. దాని డెకరేషన్ బట్టి అంటే ఎక్కడ ఈరోజు ఏ ప్రోగ్రామ్ ఉంటుందో ఆ ప్రోగ్రామ్ని బట్టి ఇక్కడ మాకు డెకరేషన్కి ఇస్తారనమాట. చాలా బాగుంటుంది. మేము చాలా సంతోషంగా 15 days ఇక్కడికి వస్తూ ఉంటాము. మేము చాలా హ్యాపీ. చౌదరి కుటుంబ గారికి మా కృతజ్ఞతలు. చాలా అద్భుతంగా ఉందండి. కోటి దీపోత్సవాలు అంటే అసలు ఇక్కడికి వస్తే కానీ ఎవరికైనా కానీ అర్థం అవ్వదు. ఈ కోటి దీపోత్సవాలు చేయటం ఇంత ఘనంగా ఈ 3 సంవత్సరాల నుంచి నేను కోటి దీపోత్సవాలు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి మిస్ అవ్వకుండా వస్తున్నాను. ఈ కోటి దీపోత్సవాలు చూడటానికి కానీ ఇక్కడ ఈ ఏర్పాట్లు కానీ ఏదైనా సరే ఈ భక్తి టీవీ ఛానల్ వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి ఛానల్లో ఇలాంటి దీపోత్సవాలు చేయాలంటే ఎవరితరం కాదు. ఇక్కడ మట్టికి కోటి దీపోత్సవంలో ఈ భక్తి టీవీ ఛానల్ వాళ్ళకి ఎన్టీవీ ఛానల్ వాళ్ళకి సాధ్యపడింది. కానీ ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడెక్కడ వాళ్ళు మరి ఈ ఆలయంలో ఇక్కడ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. కైలాసం లాగా ఉంది. అసలు కైలాసం అంటే ఎక్కడో ఉంది అనుకున్నాం, కానీ కైలాసం అంటే ఇక్కడే ఉందండి. ఇది ఎక్కడో మనం వెళ్ళి చూడక్కర్లేదు. ఈ 3 సంవత్సరాల నుంచి కైలాసం ఇక్కడే చూస్తున్నాను. ఈ కోటి దీపోత్సవం చేస్తున్నందుకు నరేంద్ర చౌదరి గారికి మరికి చాలా చేతులెత్తి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఈ దీపోత్సవానికి ఇంత ఘనంగా చేస్తున్నందుకే చాలా ఎవరు సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను. ఎవరు కూడా చేయలేరు ఇంత ఇదిగా. ఈ నరేంద్ర చౌదరి గారి వల్లే అవుతుంది. ఇది చూస్తానికి ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం అనుకున్న దానికంటే జనాలు బాగా ఎక్కువ ఇంకా అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ కోటి దీపోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఇబ్బందికరంగా లేకుండా ఇక్కడ వాలంటీర్స్ కానీ ఎవరన్నా ఎన్టీవీ వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా రెస్పెక్ట్, ఎవరిని మనుషుల్ని ఇబ్బంది కలగకుండా చాలా సాన్నిధ్యంగా చాలా అనుకూలంగా చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. భక్తి టీవీకి 4 ఏళ్ల మట్టి వస్తున్నాము. చాలా ఆనందంగా ఉంటుంది రావడానికి. మేము చాలా దూరం నుంచి అయినా భక్తి టీవీ 4 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ వచ్చినప్పటి నుంచి మేము అన్నీ కూడా మర్చిపోయి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మేము ఈ దీపాల గురించి కూడా చాలా వివరంగా చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు. ఇలాగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. మేము భక్తి టీవీలో వచ్చే కార్యక్రమాలు అన్నీ చూస్తున్నాం. చాలా బాగున్నాయి. కోడి దీపోత్సవానికి మేము వైజాగ్ నుంచి వచ్చాము. మీ టీవీ వాళ్ళు అరేంజ్ చేశారని తెలిసి అక్కడి నుంచి వచ్చి 2 రోజులు పెట్టి ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాము. చాలా ఆనందంగా కూడా ఉన్నది. మాకు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని ఆశిస్తున్నాం.
నేను ఈ సంవత్సరమే వచ్చినాను. వైకుంఠంగా బాగుంది, అందరూ బాగా హెల్ప్ చేస్తున్నారు, బాగా ఉన్నారు అంతా. చాలా చాలా బాగుంది. అందరూ వైకుంఠంగా ఉండి అందరూ సహకరిస్తున్నారు. చాలా బాగుంది. భక్తి టీవీ కార్యక్రమం చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉంది. మేము రావడం 3 years నుంచి వస్తాము. చాలా బాగుంది. రోజు చూస్తున్నాము, ఒక రోజు వస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. వలన చాలా ఆనందం చెప్పలేకుండా పోతున్నామండి. అంత ఆనందం అయిపోతుంది. కార్తీక మాసము చేసిన వారికి చూసిన వారికి ఎంతో పుణ్యం. ఆయన నరేంద్ర చౌదరి గారికి చాలా కృతజ్ఞగా ఉన్నామండి. అంతే. భక్తి టీవీలో చూడడంతో చాలా సంతోషం అవుతుంది. ప్రతి ఒక్క కార్యక్రమాలు అందులో చూడగలుగుతున్నాము. చూసినందుకు చాలా సంతోషం అవుతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. అన్ని కార్యక్రమాలు చూస్తూ ఉంటే చూడాలని అనిపిస్తూ ఉంది. అందరికీ కృతజ్ఞతలు. గత 4 సంవత్సరాల నుండి కోటి దీపోత్సవ కార్యక్రమానికి నేను నల్లగొండ జిల్లా వాడపల్లి గ్రామం నుంచి విచ్చేస్తున్నాను. ఇక్కడ నరేంద్ర చౌదరి గారు కోటి దీపోత్సవ కార్యక్రమానికి పరమశివుడు పరమానందించేంతగా ఆ విధంగా కార్యక్రమాన్ని వెలిగిస్తున్నారు. ఎంతో మంది పీఠాధిపతులు, మఠాధిపతులు మరియు మన రాజకీయ నాయకులు ప్రశంసే విధంగా కోటి దీపోత్సవాన్ని ప్రజలకు అందిస్తున్నాడు. అతనికి నిండు 100 ఏళ్ల ఆయుష్ ఉండవాలని నేను నరేంద్ర చౌదరి గారిని కోరుతున్నాను. శివాయ. ఇలాంటి కార్యక్రమం ఈ హైందవ సమాజానికి అద్భుతంగా ఉంది. ఎస్పెషల్లీ యువతకు ఈ కార్యక్రమం చూసి ఎందరో యువతులందరూ చేంజ్ కావాలని నా కోరిక. మేము బెంగళూరు నుంచి వచ్చినాము. యాక్చువల్లీ మేము ప్రతి రోజు ఈ కార్యక్రమం చూస్తున్నాము. 3 సంవత్సరాల నుంచి మేము రావాలని ప్రయత్నం పడి లాస్ట్ టైం మేము వచ్చి కోటిలింగ దర్శనానికి వెళ్ళిపోయినాము. ఈరోజు కోటి దీప దర్శనానికి వచ్చినాము. మా అదృష్టానికి ఈ కొరకు ఏమైందంటే మేము ట్రైన్లో వచ్చేటప్పుడు మా ట్రైన్లో ఒక ఆయన మాకు చూడండి మీరు చాలా శ్రద్ధగా ఇక్కడ వచ్చినారు, మాకు విఐపి పాస్ ఇస్తారని చెప్పి మాకు విఐపి పాస్ పరిచయం లేక మాకు విఐపి పాస్ ఇచ్చి ఈరోజు మాకు అద్భుత కార్యక్రమానికి కూర్చోడానికి మాకు అవకాశం ఇచ్చినారు. వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. మరి భక్తి టీవీకి ఎస్పెషల్లీ ఇంత పెద్ద కార్యక్రమాలకు ఇలాంటి అరేంజ్మెంట్స్ పువ్వుల నుంచి బట్టి, ఒత్తుల నుంచి బట్టి, నూనె నుంచి బట్టి అద్భుతంగా సమయము వేస్ట్ కాకుండా చాలా అద్భుతంగా మీరు అరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు. చౌదరి గారికి మహా ధన్యాలు మేము అర్పిస్తున్నాము. జై ఓం నమః శివాయ. దీపోత్సవ సమితికు అభినందనాలు సల్లిస్తూ ఇంత బాగా అరేంజ్ చేసినారు కదా. వీళ్ళు చెప్పినట్లు బెంగళూరు నుండి దీంట్లో పాల్గొనేదానికి మాకు అతి అదృష్టవంతులు మేము అనుకున్నాము. మా తమ్ముడు చెప్పినట్లు మాకు ఈశ్వరుడే యాదవ పాస్ కలిగించి ఈ దీపోత్సవంలో భాగవహించే ఏర్పాటు చేసిన ఆ ఈశ్వరుడికి కూడా అభ్యర్థన సల్లిస్తూ ఇదే రీతి ఇంకా ఎక్కువ బాగా జరగని ఈశ్వరుని కోరుకుంటూ ఈనాడు నా జన్మముల మంచి సుకృత దినము అని భావించినానండి. కಳೆದ సంవత్సరాల నుంచి ఇక్కడికి రావాలని చాలా ఇష్టం ఉండే. దేవుడు అనుగ్రహించి మాకు సంతోషం ఇచ్చినాడు. చుట్టాలు చూస్తూ ఉంటే నాకు కైలాసమేలోనే ఉన్నాము అనే భావము వస్తోంది. ధన్యవాదాలు శ్రీ చౌదరి గారికి, వాళ్ళ కుటుంబకు అనంత కోటి నమనాలు చెప్తాను. ఈ యొక్క కోటి దీపోత్సవ భక్తి టీవీ ముఖ్యంగా నెరవేరుస్తుండే సంఘటన చాలా అద్భుతంగా ఉంది. దేవుడు అందరికీ మంచి చేయదని చెప్పి ఈ మూలకంగా నేను కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ భక్తి ఛానల్ వారు పెట్టిన ఈ కోటి దీపోత్సవం కలియుగ వైకుంఠం అన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉంటే ఎక్కడో ఉన్నామో వైకుంఠం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. దీపాలు వెలిగి ఎంతో పుణ్యం సంపాదించుకుంటున్నారు. ఈ భక్తి ఛానల్ ఇలాగే ఇంకొన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ జనాలందరికీ ఆధ్యాత్మిక చింతన నేర్పిస్తే చాలా సంతోషం. అసలు కలియుగ వైకుంఠమా లేకుంటే భక్తి ఛానల్ ఇచ్చిన ఒక పెద్ద గిఫ్టా ఏమీ అర్థం కాని సంతోషంలో, ఆనందంలో మేము ఇంట్లో ఎన్ని ఉన్నా మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఈ దీపోత్సవంకి రావాలి, కొంతన్నా పుణ్యం సంపాదించుకోవాలని చాలా కుతూహలంతో అందరు జనాలు చాలా సంతోషంగా ఉన్నారు.
ఓం నమ శివాయ. భక్తకోటి జనాలందరికీ నా నమస్కారాలు. ఈ భక్తి టీవీ కార్యక్రమానికి వచ్చిన వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇది కార్యక్రమము 4 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం కూడా హాజరవుతున్నాము. ప్రతి కార్తీక మాసం ఎప్పుడొస్తుందా 15 రోజుల ముందు నుంచే ఈ భక్తి టీవీలో పునఃప్రసారం చేస్తున్నారు పాత కార్యక్రమాలన్నీ. వీటిని చూసి ప్రతి ఒక్కరు గుర్తుకొచ్చుకునేటట్టుగా ఇంతమందికి కార్తీక మాసంలో దీపోత్సవం చేయటం నరేంద్ర చౌదరి గారికి మా కృతజ్ఞతలండి. చాలా నచ్చింది. గిరి నందిని నందికము విశ్వ వినోదిని నందనుతే గిరివరాండ హిరో జీవాసిన్ విష్ణులీలాసునుతే బాతి చితి కంఠ కుటుంబిన్ భూరి కుటుంబిన్ భూరి కృతే జయ జయ హే అవకాశం ఉంటే ఆరు బయట చంద్రుడు వెన్నెల పడే విధంగా నీళ్లు పెట్టుకుని తెల్లారి స్నానం చేయవచ్చు అంటూ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కార్తీక దీపోత్సవం సందర్భంగా కోటి దీపోత్సవానికి ఇక్కడ ఎంతో ఉత్సాహంగా జరిపిస్తున్నారు. ఎన్టీ వాళ్ళు, భక్తి టీ వాళ్లకు మా ధన్యవాదాలు చెప్తున్నాము. కార్తీక మాసంలో ఎంత బ్రహ్మరథంగా వస్తున్నారో ఈ భక్తి టీవీ వాళ్లకు నేను నమస్కరిస్తున్నాను. కార్తీక దీపోత్సవం సందర్భంగా మేము పొద్దున్న సాయంత్రం పూజ చేయడం జరుగుతుంది. ఇక్కడ కోటి దీపోత్సవానికి హాజరు కావడం జరిగింది. ఇక్కడ కోటి దీపోత్సవాన్ని చూస్తుంటే ఎంతో బ్రహ్మరథంగా ఉంది. మన హైదరాబాద్ జనాలకు కోటి దీపోత్సవం ద్వారా ఆ శివనామ స్మరణకు పూజ చేయడం కల్పించినందుకు కోటి దీపోత్సవం తరపు నుంచి వెళ్ళి మా తరపు నుంచి వెళ్ళి ఈ భక్తి టీవీ వారికి, ఎన్టీవీ వారికి అభినందనలు జరుపుతున్నాను. ఈ కోటి దీపోత్సవం చాలా బాగుందండి. నరేంద్ర చౌదరి గారు 4 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ కృషికి చాలా సంతోషంగా ఉంది. మేము కర్మన్ నుంచి వచ్చాము. మా అందరు కూడా చాలా సంతోషంగా ఉంది. మేము వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నుంచి వచ్చామండి. నరేంద్ర చౌదరి గారికి మరీ ధన్యవాదాలు. ఇటువంటి కోటి దీపోత్సవాలు ఇంకా మరీ చేయాలని మా సందేశం. ఈ కోటి దీపోత్సవం మాకు బాగా చాలా ఆనందంగా ఉందండి. వారం రోజుల సంది మేము ఈ కోటి దీపోత్సవానికి వస్తామనుకుంటున్నాం కరీంనగర్ నుండి. మాకు ఈ రోజు వినాయకుడు ఇంత దూరం రప్పించుకున్నందుకు ఈ కోటి దీపోత్సవం మాకు పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. కరీంనగర్ నుండి మేము వచ్చాము. వారం రోజుల సంది కళ్ళతోటి 1000 కళ్ళతోటి ఎదురు చూసే కోటి దీపోత్సవం ఇవాళ మాకు చాలా ఆనందంగా మేము ఉత్సాహంగా ఉన్నామండి. మేము చాలా మాకు ఈ కోటి దీపోత్సవం అందరికీ మాకు చాలా ఆనందంగా ఉన్నాము. మేము కరీంనగర్ నుంచి వారం రోజుల సంతి 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నాము. కోటి దీపోత్సవం మాకు అందించిన వారికి, చౌదరి గారికి, అందరికీ, హైదరాబాదు పెద్దలందరికీ నమస్కారాలు. కరీంనగర్ నుంచి వచ్చాం. మేము 8 రోజుల నుంచి రోజు మేము టీవీ ఛానల్లో చూస్తున్నాం. ఎప్పుడు పోవాలి అని మేము ఒకళ్ళం అందరం తయారైనాం. ఇవాళ ప్రొద్దున సంకష్టి కదా, సంకష్టి నాడు పోదాము. ఇవాళ సంకష్టి గణపతి కూడా ఉంది అని అందరం మంచిగా వచ్చినందుకు మేము మంచిగా దీపాలు పెట్టుకున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. సంతోషం అనిపిస్తుంది. Hi, this is Kavita Kranti. I'm newly married and I'm new to Hyderabad. This is the first time seeing the wonderful set in this Hyderabad city, and thanks to Bhakti TV. చాలా నచ్చింది ఈ సెట్. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఈగలీ వెయిటింగ్ టు లైటింగ్ ది ల్యాంప్. థ్యాంక్ యూ భక్తి టీవీ. అన్ని బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. అన్ని స్వామి మంచిగా రోజు ఒక పెళ్లి అన్ని మంచిగా ఉన్నాయి, బాగున్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి. నేను ఫస్ట్ రోజు నుంచి వస్తున్నా, గాంధీనగర్ నుంచి వస్తున్నా. పోయిన సంవత్సరం వచ్చిన, ఈ సంవత్సరం వచ్చిన బాగుంది. అన్ని మంచిగా ఉన్నాయి. దేవుడు రోజు ఒకళ్ళు అయ్యగారు రావటం అన్ని మంచిగా ఉన్నాయండి, బాగుంది. చక్కగా కొలిచి ఈ దీపారాధనలో పాలు పంచుకుని సమస్తమైన ఫలాలు పొందాలని కోటి దీపాల దగ్గరికి వెళ్ళాలి, దీపాలు వెలిగించాలి. నా మనవరాళ్ళు ఇద్దరు, ప్రతి వ్యక్తి మనస్సులో
5 గంటల కల్లా ఇక్కడికి చేరి శుభ్రంగా చేసి ఇవన్నీ ఒత్తులేసి దీపాలు సక్రమంగా పెట్టి పూలు ఎంతో దయతో ఎంతో అయ్య మీద దయతో మేము వచ్చినాము. దయ మీద, వినాయకుడి దయ మీద, విఘ్నేశ్వరుడి దయ మీద, పార్వతీదేవి దయ మీద మేమంతా వచ్చేది అంతా ఎంతో కష్టాన్ని కోర్చి చేశారు నా మనవరాళ్ళు ఇద్దరు. ఆ భగవంతుడి దయ దాక్షిణ్యం ఉండబట్టే మేము ఇక్కడికి వచ్చినాము. 10 రూపాయలు 100 రూపాయలు సాధ్యతలతో మేము ఇక్కడికి వచ్చాము. ఆ భగవంతుడినే మమ్మల్ని తీసుకొచ్చాడు బాబు. ఓం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇటువంటి మహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్న భక్తి టీవీ వారికి, అలాగే నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి గారికి, భక్తి టీవీ సిబ్బందికి అందరికీ మా ధన్యవాదములు. మేము పాలకొల్లు నుంచి వచ్చాము. ఈ కార్యక్రమం చూసి మాకు మనసు ఎంతో పలకించింది, మాకెంతో సంతోషం వేసింది, మాకెంతో ఇదని అనిపించింది. మేము ఎప్పుడు ఇటువంటి కార్యక్రమం చూడండి, ఇదే తొలిసారిగా మేము వస్తాం. మాకెంతో చాలా సంతోషం. ఇక్కడ చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ ఇంకా సంతోషంగా ఇంకా బాగా అనిపిస్తుంది మాకు. ఇక్కడ కోటి దీపాలది చాలా 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 బాగా అనిపిస్తుంది. రోజు వస్తున్నాం మేము ఇక్కడ. ఎప్పుడు చూస్తూ ఉంటాము. కార్తీక పౌర్ణమి మహోత్సవం చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఈ రోజు వైజాగ్ మేము వచ్చాము, ఇది చూడడానికి మేము వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, చాలా 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 బాగుంది, చాలా బాగుంది. భక్తి ఛానల్ చూసిన వాళ్ళందరికీ నమస్కారము. నరేంద్ర చౌదరి గారు ఈ ప్రోగ్రాం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ దీపోత్సవం నిర్వహిస్తున్నాము. అందరికీ మంచి జరగాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. గత 4 సంవత్సరాల నుండి కోటి దీపోత్సవము టీవీలో చూడడం జరిగింది. ఈ కోటి దీపోత్సవంలో ఎప్పుడెప్పుడు పాల్గొనాలని నాకు ఎంత ఆశగా ఉండే. ఈ రోజు నేను ఈ కోటి దీపోత్సవానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. గణపతి కాణిపాక గణపతి పూజ కూడా చూడడం కూడా నాకు నా అదృష్టంగా భావించుకుంటున్నాను. మా గ్రామం ఇస్మాల్ ఖాన్పేట సంగారెడ్డి జిల్లా నుండి వచ్చాము. భక్తి ఛానల్ వారికి చాలా ధన్యవాదాలు ఓమహస్తమున్ మెండుగు మ్రోయ గజ్జలన్ మెల్లని చూపులన్ కొండుగ వృద్ధి రూపమున కోరిన విద్యలకెల్ల నజయండటి కుండిడి పార్వతీతనే ఓయి గణాధిపా నీకు వృత్తిగన్ తల్లి నిన్ను దళంచి పుస్తకం చేతన్ కొనితే నీవు నా ఇల్లం బంధున్ కుల్లాభ్యాక్షి సరస్వతి భగవతి పూర్ణేంద్ర బ్రహ్మానన దండమయ స్వాంబర దండమయ పండరీక దళనేత్రహరి దండమయ కరుణానిధి దండమయ నీకెప్పుడు దండము ఆపదాముప్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే దేవి నారాయణ నమోస్తుతే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రేణ వల్లభే. ముందుగా ఈ భక్తి టీవీ వాళ్ళకు అభినందన తెలుపుతూ మేము గత 4 సంవత్సరాల నుంచి ఈ కోటి దీపోత్సవానికి వస్తూ ఉన్నాము. నేను ముఖ్యంగా చాగంటి కోటీశ్వర యొక్క ప్రవచనాలు ఫస్ట్ రోజు విన్నాము. ఆ రోజు నుంచి డైలీ ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నది నరేంద్ర చౌదరి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరి యొక్క మహోత్సవ కార్యక్రమానికి వస్తూ ప్రతి ఒక్కరు ఇక్కడ దీపాలను వెలిగిస్తూ వాళ్ళ జీవితాలలో జ్యోతిని వెలిగించి వెలుగును ప్రసాదించుకోవాలని, ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు జీవించాలని కోరుచున్నాను. భక్తి టీవీ వారు నిర్వహిస్తున్న ఈ కోటి దీపోత్సవానికి నరేంద్ర చౌదరి గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము ఇలా పోయిన సంవత్సరం కూడా వచ్చాము, చాలా బాగా జరిగింది. దానితోటే ఈ సంవత్సరం మళ్ళీ రావడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రాం నిర్వహిస్తున్న భక్తి టీవీ వారికి మరొకసారి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము.
నా పేరు శిర్ష అండి. నేను గోదర్కన్ నుంచి వచ్చాను. ఈ కోటి దీపోత్సవం ఇక్కడికి రావడం నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. అంత దూరం నుంచి ఇక్కడికి ఈ దేవుణ్ణి ఇలా చూడడం నాకు కాశీలో శివుడిని చూసినట్టే అనిపిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ 5వ సంవత్సరం కోటి దీపోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉన్నది. మీ అందరం కూడా ఎంతో నిష్ఠతో ఈ కోటి దీపోత్సవానికి వచ్చి ఆ విఘ్నేశ్వరుని ఆ శివుణ్ణి సేవించాలని మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. ఇది ప్రతి సంవత్సరం జరగాలని మేము కోరుకుంటున్నాం. రేణుక చౌదరి గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇది శివ మహా వైకుంఠానికి వచ్చినట్టుంది మాకు ఈ కోటి దీపాల కాడికి వస్తే. పోయిన సంవత్సరం కూడా వచ్చామండి, ఈ సంవత్సరం కూడా మేము వచ్చాము 2 సార్లు ఇప్పటికి రావడం. చాలా చాలా ధన్యవాదాలండి చేసిన వాళ్ళకు. ఓం సంకటహర మహాగణపతయే నమః. వారి ముందు మీరు మీ క్రమశిక్షణను ప్రదర్శించాలి కదా. ఆకాశలింగమై ఆవహించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తనతనువున నిలి శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగి
2 కళ్ళు సరిపోవు చూడడానికి, అసలు డిస్క్రైబ్ చేయలేము మాటల్లో. చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. లైక్ భక్తి టీవీ ఇది ఇట్లా క్రియేట్ చేస్తుంది అంటే చాలా గ్రేట్ అనమాట. హైదరాబాద్లో ఎక్కువ చూడలేము ఇలాంటి ఈవెంట్స్. ఒక పెళ్ళికి వెళ్తున్నట్టు, పెళ్ళి అనకూడదు, కళ్యాణం, కానీ దేవుడి కళ్యాణం చూడాలంటే ఏ దేవుడి కళ్యాణం ఆ గుడికి వెళ్ళాలి. అన్ని దేవుళ్ళు లైక్ ఎక్కడ కాణిపాకం చూడలేదు, ఇక్కడ చూడొచ్చు. లైఫ్లో ఫస్ట్ టైం సప్తారతులు ఇక్కడే చూసాను నేను. ఇలాంటి ఈవెంట్ ఇంకెప్పుడైనా ఎక్కడైనా చూసారా మీరు? లేదు, అస్సలు చూడలేదు. ఇక్కడ రోజు ఒక్కొక్క దేవుడు. అంటే నువ్వు బయటికి వెళ్తే మనము ఒక తిరుపతి వెళ్తాము, కాణిపాకం వెళ్తాము, అలా ఒక్కొక్క దేవుడి దగ్గరికి వెళ్తాం. కానీ ఇక్కడికి వస్తే వాళ్ళే దేవుడిని మన దగ్గరికి తెస్తున్నారు. మనందరం వెళ్ళలేము కదా. యా, ప్రతి దగ్గరికి మనం వెళ్ళలేము. సో దేవుడిని మన దగ్గరికి తెస్తున్నారు. చాలామంది వెళ్ళలేదు కదా. సో అండ్ డెకరేషన్స్ అయితే ఎంత బాగా చేశారంటే 2 కళ్ళు సరిపోవు. కళ్ళ పండుగలా ఉంటుంది ఇక్కడ. అండ్ రోజు ఒక్కొక్కరు రావడము, అండ్ ఒక్కొక్క స్వామీజీ, పంతులు, ఆరతీలు, ప్రోగ్రామ్స్ అండ్ ఆల్ దాట్. సో రోజు చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఎవ్రీ ఇయర్ వస్తాము. సో వీఆర్ వెయిటింగ్, ఎవ్రీ ఇయర్ ఇంకా వెయిట్ చేస్తున్నాం.